వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఏంద్ర స్వామి మీ వల్ల ఈ దేశానికి ఉపయోగం? ఏంద్ర స్వామి మీ వల్ల ఈ దేశంలోని విద్యార్థులకు జరిగిన ఉపయోగం అంటూ దేశంలోని ప్రజలు బొద్దింకల పార్టీ గురించి, అదేనండి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసారు కదా వీడియో. నీట్ విద్యార్థులకు మద్దతుగా నీటిలో జరిగిన అవకతవకలకు సంబంధించి నిరసన చేపట్టడం మొదలుపెట్టారు. ఆ నిరసనలకు సంబంధం లేని వ్యక్తులంతా అక్కడికి వచ్చి పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ పాటలు పాడుతున్నారు, లేకపోతే ఎవడో దేశద్రోహిని ఉగ్రవాదిని విడుదల చేయాలని చెప్తున్నారు, కాశ్మీర్ భారతదేశంలో భాగమే కాదని చెప్తున్నారు. ఇక అక్కడ ఒక ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆయన నిరాహార దీక్ష చేస్తాడా, మధ్య మధ్యలో ఏం చేస్తాడు, వాష్రూమ్లోకి వెళ్ళొచ్చి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక ముందేమో ఫ్రీ ఫుడ్ ఇచ్చేటోళ్ళు బొచ్చడి మంది పెరిగిపోయినరు. ఆ ఫుడ్ టైంలో జనం ఉంటారు, మిగతా టైంలో ఉండట్లేదు. పోనీ దానికి సంబంధించిన వ్యక్తులైనా సరే, దీన్ని స్థాపించిన వాళ్ళైనా కొంచెం నిజాయితీగా నీతిగా ప్రజల ముందు కనిపిస్తారా అంటే, ఒకడేమో పోలీసుల కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పోలీసులే నన్ను కొడతారు అని బదనాం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకొకడేమో గిట్లా డాన్సులు వేసుకుంటూ, అసలు ఏంది, దేనికోసం మీరు మొదలుపెట్టింది, అసలు దేనికోసం మీరు ఈ ఉద్యమం చేస్తారు? కనీసం నీటి పోరగాళ్ళని అడిగినరా మా ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా అని? ఒక్క పోరగాడైనా అటు వస్తాడా? వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకున్నారు, రిజల్ట్స్ కోసం చూస్తారు. అసలు మీ వల్ల ఏంది ఉపయోగం? ఏం చేద్దామని అడొచ్చి కూర్చున్నారు జంతర్ మంతర్ దగ్గర. మరో రైతు ఉద్యమంగా మార్చాలనుకుంటారా? గప్పుడన్నా రైతు ఉద్యమానికి కాస్త కూస్తో మద్దతు దొరికింది, మీకు ఎవడైనా మద్దతు ఇస్తాడా? తినడానికి టైంకి వచ్చేటోడు తప్ప. అసలు ఏం ఉపయోగం ఉందని, మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నాడని ఇంకా జంతర్ మంతర్ని వాడుకుంటారు, ఇంకా ఇలాంటి కుప్పిగంతులు వేస్తారు, ఇంకా ఇలాంటి వేషాలు వేస్తారు. గలీజ్ అనిపిస్తలే? జనం చూసి నవ్వుతున్నా కూడా అసహ్యం అనిపిస్తలే? బాధ అనిపిస్తలే? షీ మాది ఒక బతికేనా, జనం మమ్మల్ని చూసి నవ్వుతాండ్రు అని కొంచెం కూడా గిల్ట్ అనిపిస్తలే? అరే మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని దేనికోసం చేస్తున్నాం, దాని ప్రతిఫలం ఏంటి అనేది ఉండాలి. మీ పనికి మీ వేదికలకి మాట్లాడినోడికి ఒక్కడికైనా సంబంధం ఉందా? దేశ విద్రోహ శక్తులన్నీ వేదికెక్కి మాట్లాడడానికి కాక్రోచ్ జనతా పార్టీ, అదే బొద్దింకల పార్టీ చేస్తున్న ఈ నిరసన స్టేజ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతే తప్ప దేశానికి ఏం ఉపయోగపడుతుంది? మీరైనా చెప్పండి. నేను చెప్పిన మాటల్లో రైట్ ఉందా రాంగా అని కామెంట్ సెక్షన్లో. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.